అట్లాంటి వ్యక్తిని చెంపదెబ్బ కొట్టించారు. బాగా ఎంజాయ్ చేస్తాడు సీన్ ఏదైనా, ఫెరోషియసా కామెడీయా ఇట్లాంటి సరదా సీనా. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బాలయ్య బాబుకి దండం పెట్టడం అంటే అది అదొకటి. నరసింహనాయుడులో ఏంటి సార్, బాలయ్య బాబుతో షర్ట్ ఇప్పించేసి ఆ వంతున టెంపుల్ నుంచి నడిపించేశారు. ఈ కటౌట్కి కొబ్బరికాయలు కొట్టడం, దండలు వేయటం, పూజ చేయటం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. బాలయ్య బాబు స్టార్ హీరో, ఫ్యాన్స్ ఆ రకంగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని చెంపదెబ్బ కొట్టించారు. చెప్పినప్పుడు ఏమన్నారు? ఎంజాయ్ చేస్తాడు బాగా, ఏదైనా ఎంజాయ్ చేస్తాడు. చెప్పి బాబు ఎట్లాంటి ఓ గుడ్ అలాగే అన్నాడు. ఆ సీన్ అక్కడ ఆ ఇల్లు ఎవరిది? హీరో ఇల్లు అశోక్ గజపతిరాజు గారిది. ఓ ఆ ఇంట్లో విజయనగరంలో షూటింగ్, హీరో ఇల్లు. ఓకే. పైన అప్స్టైర్లో షూటింగ్ చేస్తా ఉంటే ఇట్లా సీన్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తాడు సీన్ ఏదైనా, ఫెరోషియసా కామెడీయా ఇట్లాంటి సరదా సీనా బాగా ఎట్లా అని చెప్పంగానే వచ్చింది అమ్మాయి. బావా నేను బావతో సపరేట్గా మాట్లాడుకోవాలి అంటది. ఏందే బావతో ఇక్కడ మాట్లాడుకోవాలంటే లేదు సపరేట్గా రూమ్లో మాట్లాడుకోవాలంట. రూమ్లోకి వచ్చి కూర్చొని బావా ఇప్పుడు పెళ్ళయిన తర్వాత నీ భార్యను అయిపోతానే, చిన్నప్పుడు బాకీ ఉంది, చిన్ననాటి బాకీ ఉందా, తీర్చుకోకపోతే నాకు లోపల ఏదోగా ఉంటుంది, అది తీర్చుకోవాలి బాబు. ఏంటి అంటాడు. ఏంటంటే లాగి చెంప మీద కొట్టుద్ది. షాక్ అవుతాడు. ఏంది ఇదంటే నువ్వు చిన్నప్పుడు నన్ను కొట్టేవు కదా, బాకీ తీర్చుకోవన్నాను కదా, ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా. అక్కడ నుంచి రావయ్య ముద్దులు మా పాట వస్తుంది థియేటర్లో, గోల. నాకు ఇందాకే ఒక ఆయన ఇందాక మీకు పరిచయం చేసిన ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన చెప్తా ఉన్నాడు, సమరసింహారెడ్డిలో ఎక్స్ట్రాడినరీ ఇది. ఒక ట్యాక్సీ డ్రైవర్ బాలయ్య బాబు ఒక ట్యాక్సీలో అంత క్యాంటీను అట్లా ఆమ్లెట్ వేస్తాడు, ఏదో వేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బాలయ్య బాబుకి దండం పెట్టడం అంటే అది సినిమాకి హైలైట్. మామూలు కాదు. ఒకసారి అప్పటి వరకు నార్మల్గా వెళ్తున్న సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును, ఎక్సలెంట్. అదొకటి. నరసింహనాయుడులో ఏంటి సార్, బాలయ్య బాబుతో షర్ట్ ఇప్పించేసి ఆ వంతున టెంపుల్ నుంచి నడిపించేశారు. వా, అదైతే అసలు నరసింహస్వామి టెంపుల్ అక్కడ తీసాం. విజయనగరం సింహాచలం నరసింహస్వామి టెంపుల్ ముందు ఆ ఎర్ర పంచ, అవును, ఆ పూజ అయిపోయి నడుచుకొని వచ్చేటప్పుడు ఆ గెటప్, ఆ బాలయ్య బాబు ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉన్నాడంటే విజయవాడలో రిలీజ్కి ఒక పెద్ద కటౌట్ పెట్టారు బాలయ్య బాబు. ఆ గెటప్లో కటౌట్ పెట్టి అందరూ కొబ్బరికాయలు కటౌట్ కొట్టడం నాకు తెలిసి ఫస్ట్ టైం. అంతకుముందు రామారావు గారి సినిమాలు వెంకటేశ్వర స్వామి అట్లా థియేటర్లో అక్కడ హుండీలు పెట్టి అట్లా కొబ్బరికాయ కొట్టి ఇట్లా చేయటం విన్నాను. ఈ కటౌట్కి కొబ్బరికాయలు కొట్టడం, దండలు వేయటం, పూజ చేయటం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాం. అంత అద్భుతంగా ఉన్నాడు బాలయ్య బాబు.